మీ సెల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేదా చోరీకి గురైందా? అయితే ఓ పని చేస్తే మీ సెల్ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొచ్చి మీ చేతిలో పెడతామంటున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను వాటి యజమానులకు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో 9,50,00,000 విలువైన సెల్ ఫోన్లను వాటి యజమానులకు అందించామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తాజాగా రికవరీ చేసిన 50 లక్షల విలువైన 342 సెల్ ఫోన్లను బాధితులకు అందించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వాటిలో ఉండే విలువైన డేటాను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ పోతే వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయించడం, పోలీసులకు ఫిర్యాదు చేయటం, గూగుల్ ఫైండ్ మై డివైస్ విధానంతో సెల్ ఫోన్లను లాక్ చేయడం, డేటాను ఎరేజ్ చేయడం, బ్యాంకింగ్ యాప్లు, సోషల్ మీడియా పాస్వర్డ్లు మార్చడం, అలాగే IMEI నంబర్తో CEIR పోర్టల్లో బ్లాక్ చేయడానికి ప్రయత్నించడం వంటి పనులు చేయాలని సూచించారు. సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లాలో పోలీసులు మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత 3 నెలల్లో 50 లక్షల విలువైన 342 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మీ, ఒప్పో, వన్ తదితర కంపెనీలకు చెందిన మొత్తం 342 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి జిల్లా పోలీసు కార్యాలయంలో సెల్ ఫోన్లను యజమానులకు అందించారు. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో 9,50,00,000 విలువైన 6,776కు పైగా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అందజేశారు. పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు అత్యంత త్వరితగతిన రికవరీ చేసి అందజేశారు. ఈ మొబైల్ ఫోన్లను రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి రికవరీ చేశారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఫోన్లను కొనవద్దని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా మొబైల్ ఫోన్లు అమ్మటానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈరోజు రేపు కొంచెం ఈ మొబైల్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ చాలా సేఫ్గా ఉంచుకోవాల్సినటువంటి ప్రాపర్టీ. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, లేకపోతే కొంచెం అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండటం లేకుండా కొంచెం ఫోన్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఫోన్స్లో మనకు ఎంత కూడా పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్ రకరకాలు ఉంటున్నాయి. ఒకసారి మొబైల్ పోయిందంటే అది మనకు ఎంత అసౌకర్యాన్ని, ఎంత ఇబ్బందిని గురి చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే.